ఇంటెన్సివ్ హబ్ డీప్సీక్ ను బ్యాన్ చేసిన 10 కంట్రీస్. ఏఐ టెక్నాలజీలో సంచలనాలు నమోదు చేస్తున్న చైనా డీప్సీక్ ఏఐ చాట్బోట్ ఉచితమంటూ ప్రపంచానికి ఎరవేస్తూ యూజర్స్ ను పెంచుకుంటూ పోతోంది. మరోవైపు ఓపెన్ ఏఐ లాంటి ఏఐ ప్లాట్ఫామ్ ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో డీప్సీక్ ఫ్రీగా అందరికీ అందుబాటులోకి తెచ్చింది. అంత ప్రభావంగా రిజల్ట్స్ రానప్పటికీ అవసరం వచ్చిన మేరకు డీప్సీక్ ను వాడేద్దామనే ఆలోచనలో ఉన్నారు యూజర్స్. ఈ నేపథ్యంలో డీప్సీక్ ను కొన్ని దేశాలు బ్యాన్ చేశాయి. ఆ దేశాల వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. చైనా మరియు చైనా కంపెనీలు ఏ పని చేసినా దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వెతుక్కోవాల్సింది. ఉచితం అంటూనే మన డేటాను కొల్లగొట్టేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్ తమ ప్రభుత్వ కార్యాలయ కంప్యూటర్లు, మొబైల్స్ లో డీప్సీక్ సహా అన్ని ఏఐ అప్లికేషన్ల వినియోగాన్ని భారతదేశం నిషేధించింది. ఈ జాబితాలోకి మరిన్ని కంపెనీలు ఉన్నాయి. డీప్సీక్ తో పబ్లిక్ డేటాకు ప్రమాదమా? ఏ అవును, బి కాదు. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ డీప్సీక్ ని మిలిటరీ కంప్యూటర్లను యాక్సెస్ చేయకుండా బ్లాక్ చేసింది. యూజర్ల సమాచార నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని దక్షిణ కొరియా వ్యక్తిగత సమాచార రక్షణ కమిషన్ డీప్సీక్ ను కోరి అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా భద్రతా సంస్థల సలహాను అనుసరించి ఆస్ట్రేలియా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డీప్సీక్ ను నిషేధించింది. యూజర్స్ ప్రైవసీతో పాటు చైనీస్ ఏఐ ప్రోగ్రామ్ కారణంగా ఎదురయ్యే మాల్వేర్ థ్రెట్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా చైనీస్ ఏఐ యాప్ను నిషేధించిన మొదటి రాష్ట్రం టెక్సాస్. డీప్సీక్ వాడకాన్ని అమెరికన్ నావికాదళంతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో దీన్ని నిషేధించారు. తైవాన్. ఇప్పటికైనా తైవాన్ను రిపబ్లిక్ ఆఫ్ చైనాలో భాగంగా భావిస్తున్న చైనా డీప్సీక్ ద్వారా బీజింగ్కు సున్నితమైన డేటాను బహిర్గతం చేస్తుందనే ఆందోళనతో ప్రభుత్వ ఉద్యోగులు డీప్సీక్ ను ఉపయోగించకుండా తైవాన్ నిషేధించింది. తైవాన్ సెంట్రల్ స్టేట్ ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ పాఠశాలలు డీప్సీక్ వాడకాన్ని నిషేధించింది. కీలకమైన ప్రాజెక్టులపై పనిచేసేవారు, ప్రభుత్వ నిధులతో పనిచేసే ఫౌండేషన్లకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. ఇటలీ. డీప్సీక్ ను నిషేధించిన మొదటి దేశాల్లో ఇటలీ ఒకటి. ఇటలీలోని మిలియన్ల మంది పబ్లిక్ డేటాకు ప్రమాదం ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. డీప్సీక్ ద్వారా ఎలాంటి వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నారో, ఏ ప్రయోజనాల కోసం ఇది పనిచేస్తుందో, ఆ డేటా చైనాలో ఉన్న సర్వర్లలో స్టోర్ చేస్తున్నారా లేదా అనే దానిపై నిర్ధారించాలని కోరింది.